హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా కిచెన్ వ్లాగ్. ఈరోజు దత్తాత్రేయ టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. ఆసిఫ్ నగర్ సీతారాంబాగ్లో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ని దత్తపహాడ్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ ఆలయం ఒక చిన్న కొండపైన ఉంది. ఆలయానికి చేరుకోవడానికి సుమారు 200 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కొండపై నుండి చూస్తే నగర అందాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో దత్తాత్రేయ స్వామితో పాటు శ్రీ మల్లికార్జున స్వామి, ఆంజనేయ స్వామి, నాగదేవత మరియు నవగ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయి. చరిత్ర 500 ఏళ్ల పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 500 నుండి 700 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు చెప్తున్నారు. ఇది హైదరాబాద్లోని అత్యంత పురాతన ఆలయంలో ఒకటి. ఇక్కడ దత్తాత్రేయ స్వామి విగ్రహం స్వయముగా వెలిసింది అని భక్తుల నమ్మకం. సాధారణంగా దత్తాత్రేయ స్వామి ఉపాలయాల్లో ఉంటారు, కానీ ఇక్కడ స్వామివారే మూల విరాట్గా దర్శనం ఇవ్వడం విశేషం. గురు పౌర్ణమి మరియు దత్త జయంతి ఉత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దత్తాత్రేయ టెంపుల్ బ్యాక్ సైడ్ స్టెప్స్ దిగి వెళ్తే నాగదేవత టెంపుల్ ఉంది ఫ్రెండ్స్.
నాగదేవత ఆలయం. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన పుట్టలున్నాయి. ఇక్కడ నాగం పాము సంచరిస్తుందని భక్తుల నమ్మకం. నాగుల చవితి మరియు నాగపంచమి రోజులలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్లో పెద్దవాళ్ళు కూడా దర్శనం చేసుకునేలాగా రూఫ్ కూడా సిద్ధం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఆలయం ఆసిఫ్ నగర్, సీతారాంబాగ్ ప్రాంతంలో ఉంది. నాంపల్లి మరియు మెహదీపట్నం ప్రాంతాలకు ఇది దగ్గరగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.